యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పోచంపల్లి కోఆపరేటివ్ సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఇక్కత్ చేనేత సదస్సులో పాల్గొన్నారు. మంత్రి తుమ్మలతో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చేనేత ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ, చేనేత అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేనేత సంక్షేమానికి కేవలం 250 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చేది. ఈ ఏడాది కొత్తగా వచ్చిన ప్రజా ప్రభుత్వం 1000 కోట్ల నిధులు కేటాయించిందని మంత్రి తుమ్మల చెప్పారు. ఇక్కడ సైడ్ మీడియా మిత్రులు ప్రెస్ కూడా కేటాయించాం కాబట్టి ఎవరు కూడా మూడు సంవత్సరాలు కట్టించుకున్న తర్వాత ఆ పేమెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం వెళ్ళిపోతే మార్కెట్ చైర్మన్ గారు, మా మండల్ ప్రెసిడెంట్ పాక మల్లేష్ గారు నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క సమావేశ ముఖ్య ఉద్దేశం గత దయచేసి మరియు ఇక్కడ సైడ్ మీడియా మిత్రులు ప్రెస్ కూడా కేటాయించాం కాబట్టి ఎవరు కూడా మూడు సంవత్సరాలు కట్టించుకున్న తర్వాత ఆ పేమెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం వెళ్ళిపోతే మార్కెట్ చైర్మన్ గారు, మా మండల్ ప్రెసిడెంట్ పాక మల్లేష్ గారు నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క సమావేశ ముఖ్య ఉద్దేశం గత కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పోచంపల్లి ఈనాడు 400 కోట్లతోటి ఈరోజు సుమారు 1,00,000 మంది సభ్యులతోటి విరాజిల్లుతుంది. అధిక 11 బ్రాంచ్లు ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామని చెప్పి రమేష్ గారు చెప్పారు. అది చేనేత కార్మికులు ఉన్నటువంటి మొత్తం తెలంగాణ ప్రాంతానికి విస్తరించాలని, అది వాళ్ళకి అండగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ యొక్క శాఖకి బడ్జెట్ కేవలం 250 కోట్లు. కానీ మనసున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ శాఖ పట్ల అభిమానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ శాసనసభ్యులు, ఎంపీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు, మీ యొక్క సంఘ నాయకులందరూ పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయ్యా, మా బాకీలు ఎంత ఉన్నాయి, మా ట్రిప్లు ఎంత ఆగిపోయింది, మా భరోసాలు ఎంత ఆగిపోయింది, మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. అటన్నిటినీ రిలీజ్ చేయాలంటే మేడం గారు ఫైల్ పట్టుకొని ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి తిరిగి ఇప్పటికి సుమారు 1000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 6.5 లక్షలతోటి ప్రారంభించినటువంటి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పోచంపల్లి ఈనాడు 400 కోట్లతోటి సింహాచలం